ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 456 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఉభయ గోదావరి, ఏలూరు జిల్లా ఓటర్ల ఎన్నికల ఫలితాన్ని బ్యాలెట్లో నిక్షిప్తం చేశారు. ఈ నెల 3న అభ్యర్థుల భవిత్యం తేలనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలను ఏలూరు జిల్లా చింతలపూడి తహసీల్దార్ ప్రేమతో కలిసి మా ప్రతినిధి సుమన్ అందిస్తున్నారు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ రోజు 27వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయో అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇందుకు సంబంధించి ప్రధానంగా మనకి 3,14,984 మంది ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుని ఉన్నారు. అయితే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసనమండలిలో ఈ రోజు జరిగే ఎలక్షన్ లో ఎవరైతే గెలుస్తారో వారు నిరుద్యోగుల గురించి కానీ ఇక్కడ పట్టభద్రుల గురించి కానీ వారి యొక్క గళాన్ని శాసనమండలిలో వినున్నారు. అయితే దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో వచ్చేసి 456 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ వెంటనే సెలవు అయితే ఈ నెల 2వ తారీఖు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క ఉద్యోగిని, ఎంప్లాయీని పిలిపించి వారికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అయితే చేయడం జరిగింది. వాటిని ఎలక్షన్ సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రజెంట్ మనం చింతలపూడిలో ఉన్నటువంటి తహసీల్దార్ ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాం. మేడం గారు చెప్పండి, అయితే ఎలక్షన్ ఎలా జరుగుతుందండి? ప్రజెంట్ ఈ రోజు జరిగే ఎలక్షన్ లో ఏమైనా లాభాలు ఉన్నాయండి? చింతలపూడి మండలంలో మొత్తం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ సంబంధించి టోటల్ 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా మార్నింగ్ 8 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. వెబ్ క్యామ్ లో ప్రతిదీ వీక్షిస్తూ ఉంటారు. పై అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతూ ఉంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి చెప్పచ్చు. మేడం, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారు ఎవరైనా ఈ సర్కిల్లో ఉన్నారంటారా? వారికి సంబంధించి ఇక్కడ ఏదైనా ఎలక్షన్ వాటర్స్ ఉన్నారు కదండి, వాటర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ నా నోటీస్ లోకి రాలేదు. అవేమి జరగటం లేదు. ఎలక్షన్ ఏజెంట్స్ ఉంటారు లోపల, వాళ్ళు కూడా వెబ్ క్యామ్ లో ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంటది. ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే, అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఉంటే ఏమైనా ఉంటే మా నోటీస్కి వస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎంఆర్ఓ గారు అయితే తెలియజేశారు. అయితే ఈ ఎలక్షన్ సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా అయితే చింతలపూడి సర్కిల్ సంబంధించి 4 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఈ కేంద్రాలలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎలక్షన్ ఓటర్ అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి ఓటు వేసి తిరిగి వచ్చేంత వరకు కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నుంచి వారికి ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ ఎంఆర్ఓ గారు అయితే తెలియజేశారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా బ్యాలెట్ బాక్సులు అయితే పెట్టారు. ఆ బ్యాలెట్ బాక్సులు కూడా అది ఓపెన్ చేసినప్పటి నుంచి దాన్ని సీల్ వేసేంత వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా వెబ్కామ్ లో రికార్డ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏవైనా లోపాలు ఉంటే లోపాలు లేకుండా వాటిని ఏమైనా ఉంటే సరి చేసుకోవడం కోసం అని చెప్పి హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. తర్వాత అదే విషయానికి సంబంధించి వీటిని అయితే వీక్షిస్తూ ఉంటారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అయితే ఈ యొక్క ఎలక్షన్ అయితే జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ చార్లెస్ తో సుమన్ 6 టీవీ, ఏలూరు జిల్లా, చింతలపూడి నుంచి.